Hello students. Welcome to CRT Online Official Channel. Myself Prasanna Kumar and today topic is Syllogism. సో ఇది రీజనింగ్ పార్ట్లో ఉంది. ఈ సిలాజిజం అనే చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దేనికి యూజ్ అవుతుందంటే ఎస్ఎస్సి, సిజిఎల్, జీడీ, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్ అలాగే అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంటుంది. సో ఇది మేజర్ పార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువ స్కోరింగ్ పార్ట్ ఇది. ఈ క్వశ్చన్స్ అనేవి ఓకే, ఇవి చాలా ఈజీగా వస్తుంటాయి. ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ఒకసారి సబ్జెక్ట్ వచ్చేస్తే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంటాయి సెకండ్స్లో. అంటే చూడండి, మనకి ఏదైనా ఎగ్జామ్స్కి 40 to 60 seconds వరకు మనకి టైం ఉంటుంది ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేయడానికి. అదే బ్యాంకింగ్ ఎగ్జామ్లో కూడా తక్కువగా ఉంటుంది ఇంకే. సో అయితే ఈ క్వశ్చన్స్ అయితే సిలాజిజం ఒకసారి చాప్టర్ కానీ కంప్లీట్గా దీని గురించి బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్లో మొత్తం మనం తెలుసుకున్నాం అనుకోండి. సో అది ఎంత ఈజీగా వస్తుందంటే 40 seconds లోపు మీన్స్ అదేంటంటే 20 secondsకి కూడా ఆన్సర్ వస్తుంది అనమాట. ఒకసారి కొన్ని క్వశ్చన్స్ చూసి కూడా ఆన్సర్ పెట్టగలం. సో అంత ఈజీగా స్కోర్ అనేది గెయిన్ చేయగలం. సో వన్స్ ఈ టాపిక్ మొత్తం ఫుల్ నాలెడ్జ్ అండ్ కమెంట్ కానీ ఈ టాపిక్ మీద వచ్చేస్తే ఈజీగా చేయగలం. ఓకే, ఈ సిలాజిజం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ సిలాజిజంలో స్టేట్మెంట్స్ ఉంటాయి, కంక్లూజన్స్ ఉంటాయి. ఓకేనా, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అని కూడా అంటారు. లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అని కూడా అంటారు, దీనికి ఇంకో నేము. ఓకే, సో స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, స్టేట్మెంట్స్ ఉంటాయి, అలాగే కంక్లూజన్స్ ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే పాజిటివ్ స్టేట్మెంట్స్, ఇంకోటేమో నెగిటివ్ స్టేట్మెంట్స్. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏముంటాయంటే సమ్ ఉంటుంది, ఆల్ ఉంటుంది. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏముంటుందంటే నో, సమ్ నాట్, నో ఉంటుంది, సమ్ నాట్ ఉంటుంది, ఓన్లీ కూడా నెగిటివ్లోనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓన్లీ, ఏ ఫ్యూ కూడా నెగిటివ్లోనే వస్తుంది. సో ఇక్కడ చూడండి, సమ్ అనేది చూడండి, ఇక్కడ సమ్ అనేది సమ్ అంటే ఈ స్టేట్మెంట్స్ని ఎలా రాస్తాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సమ్ ఏ ఈజ్ బి, సమ్ ఏ ఈజ్ బి అంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే సమ్ అనేది ఏ స్టేట్మెంట్ అంటే పాజిటివ్గా ఉంది. ఓకే, సమ్ ఏ ఈజ్ బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ ఏ ఈజ్ బి అంటాడు. ఇంకా ఎలా రాయాలంటే దీన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఆల్ ఏ ఈజ్ బి అని ఉంటుంది. ఓకేనా, సమ్ ఏ ఈజ్ బి, ఆల్ ఏ ఈజ్ బి. ఓకే, సో ఇందులో పాజిటివ్ కనిపిస్తుంది. ఓకే, అందుకని దీన్ని ఈ స్టేట్మెంట్స్ ఏమంటారు, పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, నెగిటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏముంటుందంటే ఓన్లీ నెగిటివే ఉంటుంది. చూడండి, ఇక్కడ నో అంటే ఏంటి, ఇక్కడ నెగిటివ్. ఇక్కడ సమ్ నాట్లో నాట్ అనేది కూడా ఏంటి, ఇక్కడ నెగిటివ్. నెక్స్ట్ ఓన్లీ అంటున్నాడు, అంటే ఓన్లీ ఏ ఈజ్ బి అంటాడు. ఓకే, ఓన్లీ ఏ ఈజ్ బిని ఎలా రాయాలి అని చెప్పేసి కూడా మీకు డయాగ్రామ్స్ అనేవి మెన్షన్ చేస్తాను. ఈ ఓన్లీ ఇది చాలా ఇంపార్టెంట్, ఓన్లీ అనే కేసు అనేది చాలా ఇంపార్టెంట్. సో అది కూడా నెగిటివే రిప్రజెంట్ చేస్తుంది, అది మీకు డయాగ్రమెటిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఓన్లీ ఏ ఫ్యూ అంటున్నాడు. ఇక్కడ ఓన్లీ అంటే ఏంటి, అక్కడ నెగిటివ్ వస్తుంది. అంటే ఓన్లీ ఏ ఫ్యూ, దాన్ని ఎలా రాయాలంటే స్టేట్మెంట్స్గా ఓన్లీ ఏ ఫ్యూ, ఏ ఈజ్ బి. ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అంటే ఏలో కొంత పార్ట్ మాత్రమే బి అవుతుంది, అంటే కొంత పార్ట్ బి అవ్వట్లేదని అర్థం. అంటే సో నెగిటివ్ మీనింగ్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఏ స్టేట్మెంట్ అంటామంటే నెగిటివ్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, సో ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే ఈ స్టేట్మెంట్స్ సమ్ ఏ ఈజ్ బి అని మాత్రమే కాకుండా ఎలా ఇస్తాడంటే సమ్ మ్యాంగోస్. ఓకే, సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్ అంటాడు. ఓకే, సమ్ మ్యాంగోస్ ఆర్ యాపిల్స్ అంటాడు. ఆల్ యాపిల్స్ ఆర్, ఓకే, ఆల్ యాపిల్స్ ఆర్ గోవాస్ అంటాడు. ఆల్ యాపిల్స్ ఆర్ గోవాస్ అంటాడు. సో ఇలా స్టేట్మెంట్స్కి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆల్ యాపిల్స్ ఆర్ గోవాస్. ఓకే, నో యాపిల్ ఈజ్ గోవా. ఓకే, సమ్, ఓకే, ఈ సమ్ నాట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే చూడండి, ఇక్కడ సమ్ ఏ ఈజ్ నాట్ బి, సమ్ ఏ ఈజ్ నాట్ బి అంటాము. ఓకే, సమ్ ఏ ఈజ్ నాట్ బి అంటే ఇక్కడ ఏ అనేది, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి దగ్గర స్టార్టింగ్లో ఉన్నది ఏంటిది, ఏ ఉంది. సమ్ ఏ ఈజ్ బి అని ఉంది. సమ్ ఏ, ఇక్కడ దీన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ అంటారు. ఓకేనా, దీన్ని సబ్జెక్ట్ అంటారు. లాస్ట్ వచ్చేదాన్ని ఏమంటారంటే ప్రిడికేట్ అంటారు. ఓకేనా, సబ్జెక్ట్ ప్రిడికేట్ ప్రతి దాంట్లో కూడా సబ్జెక్ట్ అనేది ఏంటి, స్టార్టింగ్లో వచ్చేది సబ్జెక్టు,
లాస్ట్ వచ్చేది ప్రిడికేట్. ఓకే, ఈ స్టేట్మెంట్స్ అన్నిటికీ కూడా డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అని చూద్దాం. ఓకేనా, ఈ స్టేట్మెంట్స్ అన్నిటికీ కూడా డయాగ్రామ్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ అనే స్టేట్మెంట్కి డయాగ్రామ్ రాస్తున్నాను. సమ్. ఓకే, సమ్ ఏ ఈజ్ బి అంటున్నాను. సమ్ ఏ ఈజ్ బి అంటుంటే వెన్ డయాగ్రామ్లో ఇలా డ్రా చేస్తాం. ఓకేనా, సమ్ ఏ ఈజ్ బి. క్వశ్చన్లో అంటే ఇక్కడ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో సమ్ ఏ ఈజ్ బి అంటే స్టేట్మెంట్ ఎలా అయితే ఉందో అలానే మనం డయాగ్రామ్ డ్రా చేస్తే దాన్ని ఏ డయాగ్రామ్ అంటారంటే డెఫినెట్ డయాగ్రామ్ అంటారు. ఓకే, డెఫినెట్ డయాగ్రామ్ అంటారు. సో ఇవి మనం డ్రా చేస్తున్నది డెఫినెట్ డయాగ్రామ్. నెక్స్ట్ ఆల్ అనే దానికి చూడండి. ఆల్కి ఒక డయాగ్రామ్ చూడండి. ఆల్ ఏ ఈజ్ బి ఉంది. ఆల్ ఏ ఈజ్ బిని దాన్ని ఎలా రాస్తామంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఆల్ ఏ ఈజ్ బి అనేసి. ఓకే, నెక్స్ట్ ఇవి ఏంటివి? పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవి. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా డ్రా చేద్దాం. నో ఉంది, నో ఏ ఈజ్ బి అంటున్నాం. నో ఏ ఈజ్ బి అంటే చూడండి ఇక్కడ ఏకి బికి రిలేషన్ లేదు. ఓకే, ఇలా డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇక చూడండి ఇక్కడ రాంగ్ మార్క్ ఉంది. సో ఏకి బికి రిలేషన్ లేదు అని చెప్పేసి డయాగ్రామ్ అలా డ్రా చేయాలి. నెక్స్ట్ సమ్ నాట్ రాస్తామంటే సమ్ ఏ ఈజ్ నాట్ బి. సమ్ ఏ ఈజ్ నాట్ బి ఉంటుంది. దాని డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం? ఓకే, సమ్ ఏ ఈజ్ నాట్ బి డయాగ్రామ్. సో ఏలో కొంత పార్ట్ అనేది బి కాదు అని అంటున్నాం. ఓకేనా, దాన్ని డయాగ్రామేటికల్గా ఎలా రిప్రజెంట్ చేయాలంటే సమ్ ఏ ఈజ్ నాట్ బి. చూడండి ఇక్కడ ఏ అని ఉంది. ఏలో ఈ పార్ట్ అనేది చూసారా, ఈ పార్ట్ అనేది హైలైట్ చేసిన పార్ట్ అనేది దేనికి అవ్వట్లేదంట, బి వెళ్ళట్లేదు. అంటే చూడండి ఇక్కడ ఇంటి క్రాస్ మార్క్ పెట్టాను. అంటే ఈ పార్ట్ అనేది ఏం కాదంటున్నాడు, బి కాదంటున్నాడు. సో స్టేట్మెంట్లో ఏమైతే ఇచ్చాడో మనం అదే డయాగ్రామ్ రాస్తున్నాం కాబట్టి దాన్ని డెఫినెట్ డయాగ్రామ్ అంటాం. ఓకే, నెక్స్ట్ సమ్ నాట్కి రాసాం. అలాగే ఓన్లీ కూడా డ్రా చేద్దాం. ఓన్లీ ఏ ఈజ్ బి. సో ఇక్కడ చూడండి, ఓన్లీ ఏ ఈజ్ బి అంటే ఎలా రాయాలంటే ఆల్ బి ఈజ్ ఏ. ఈ ఓన్లీ ఏ ఈజ్ బిని ఎలా రాయాలంటే ఆల్ బి ఈజ్ ఏ అనే డయాగ్రామ్ రాసి ఏం చేస్తారంటే రిస్ట్రిక్షన్ పెట్టాలి. ఓన్లీ అంటే ఏంటంటే మీనింగ్ అక్కడ రిస్ట్రిక్షన్. చూడండి ఇక్కడ ఆల్ బి ఈజ్ ఏ అని రాసిన తర్వాత బీకి రెస్ట్రిక్షన్. ఎందుకు బీకి రెస్ట్రిక్షన్ ఉందంటే ఇక్కడ చూడండి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే స్టేట్మెంట్లో ఓన్లీ ఏ ఈజ్ బి అంటున్నాడు. అంటే ఏలు మాత్రమే బి అవ్వాలి, ఇంకేది కూడా బీని టచ్ చేయకూడదు. మీనింగ్ ఏంటంటే ఏ తప్ప ఇంకెవ్వరు కూడా బీని టచ్ చేయకూడదు అంటున్నాడు. అందుకనే చూడండి ఇక్కడ ఏకి బికి ఇంటర్సెక్షన్ ఉంది. ఇక్కడ ఏకి బికి ఇంటర్సెక్షన్ అనేది ఉన్నది, కానీ అది ఎవరిని టచ్ అవుతుంది? ఏ అనేది బీని టచ్ అవుతుంది, కానీ ఇంకేది కూడా బీని టచ్ అవ్వడానికి వీలు లేదు అని అర్థం. అందుకని ఇక్కడ చూడండి బి దగ్గర క్రాస్ మార్క్ పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఓన్లీ అయిపోయింది. నెక్స్ట్ ఓన్లీ ఏ ఫ్యూ. దానికి ఎలా రాస్తామంటే ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అంటున్నాం. ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అంటే దానికి డయాగ్రామెట్రికల్ రిప్రజెంటేషన్ ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఈజ్ బి ఇలా డ్రా చేయాలి. ఎందుకంటే చూడండి ఇక్కడ ఏ ఓన్లీ ఏ ఫ్యూ ఈజ్ బి అంటే సమ్ పార్ట్ అనేది బి అవ్వట్లేదని అర్థం. అంటే చూడండి ఏలో ఈ పార్ట్ అనేది చూసారా, ఏలో ఈ పార్ట్ అనేది అవ్వట్లేదు అంటే రిప్రజెంట్ చేస్తున్నాడు. చూడండి ఏలో కొంత పార్ట్ అనేది బి అవ్వట్లేదు అంటే దాని అర్థం కొంత పార్ట్ అవుతుందనే కదా. ఓన్లీ ఏ ఫ్యూ అంటే చూడండి ఇక్కడ ఓన్లీ ఏ ఫ్యూ అంటే మీనింగ్ ఏంటంటే టూ మిక్స్ అవుతున్నాయి. ఏం మిక్స్ అవుతున్నాయి అంటే
2 స్టేట్మెంట్స్ మిక్స్ అవుతున్నాయి. సమ్ అనే స్టేట్ మిక్స్ అవుతుంది, అలాగే ఓన్లీ చూడండి ఇక్కడ సమ్ నాట్ అనేది సమ్ నాట్ మిక్స్ చేస్తే చూడండి ఇక్కడ సమ్ ఉందా, సమ్ము అండ్ సమ్ నాట్ ఈ రెండు మిక్స్ చేస్తే వచ్చేదే ఏమవుతుందంటే ఓన్లీ ఏ ఫ్యూ అవుతుంది. సమ్ నాట్ని చూడండి, సమ్ అనేది అలాగే సమ్ నాట్ని ఈ రెండు డయాగ్రామ్లని మిక్స్ చేస్తే వచ్చేదే చూడండి, ఈ రెండు డయాగ్రామ్లని మిక్స్ చేస్తే వచ్చేదే ఏ డయాగ్రామ్ అంటే ఓన్లీ ఏ ఫ్యూ డయాగ్రామ్. ఓకేనా. సో చూడండి ఇక్కడ కూడా ఏకి బీకి ఇంటర్సెక్షన్ ఉంది, అంటే ఏలో కొంత పార్ట్ ఓన్లీ ఏ ఫ్యూ ఏస్ బి మీనింగ్ ఏంటంటే ఏలో కొంత పార్ట్ బి అవుతుంది, అలాగే ఏలో కొంత పార్ట్ బి అవ్వట్లేదు అని అర్థం. ఓకే. సమ్ ఏ ఈజ్ నాట్ బి అంటే ఏలో కొంత పార్ట్ బి అవ్వట్లేదు అంటున్నాడు. ఓకే, అక్కడ ఓన్లీ అనే రిస్ట్రిక్షన్ లేదు. ఓకే, ఓన్లీ అనే రిస్ట్రిక్షన్ లేదు. ఇక్కడ ఈ స్టేట్మెంట్లో నెగిటివ్ మాత్రమే ఉంది, సమ్ నాట్ అనే నెగిటివ్ మాత్రమే ఉంది. ఇందులో చూడండి, ఇందులో అయితే నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంది. ఓకే, ఓన్లీ అంటే రిస్ట్రిక్షన్ అంటే అది నెగిటివ్, ఫ్యూ అంటున్నాడు అంటే ఫ్యూ అంటే ఫ్యూ ఉండొచ్చు అని అంటున్నాడు, అంటే ఇది పాజిటివ్. ఫ్యూ అంటే ఏంటి, సమ్. సో ఇక్కడ సమ్ అనేది ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది, అంటే సమ్ పాజిటివ్ నెగిటివ్ కంబైన్ చేస్తే వచ్చే డయాగ్రామే ఓన్లీ ఏ ఫ్యూ డయాగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నేమ్స్. ఓకే, ఆల్టర్నేటివ్ నేమ్స్ దేనికి ఆల్టర్నేటివ్ నేమ్స్ అంటే చాలా వరకు క్వశ్చన్స్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎలా అడుగుతుంటాడంటే సమ్ని వేరే రకాలుగా అనొచ్చు. అంటే ఎలా అంటే సమ్ అనే స్టేట్మెంట్ ఉంది, సమ్ ఏ ఈజ్ బి అని ఒక బ్యాంక్ ఎగ్జామ్లో ఇచ్చాడు అనుకోండి. అదే ఎస్ఎస్సిలో ఎలా ఇవ్వచ్చనంటే 20% ఏ ఈజ్ బి అంటాడు. సో 20% ఏ ఈజ్ బి అంటే దాని మీనింగ్ ఏంటి? సో ఇది కూడా ఈక్వలే, అంటే సమ్ ఏ ఈజ్ బి అన్నా 20% ఏ ఈజ్ బి అన్నా ఈక్వలే. ఓకే, సో ఇలా డిఫరెంట్గా మెన్షన్ చేస్తాడు, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడానికి. 20% అంటే ఇలాంటి స్టేట్మెంట్ అసలు ఎవరు చెప్పలేదు, సో అందుకని డౌట్గా ఉంది అని కుదరదు. ఓకేనా, ఇక్కడ 20% అంటే సమ్ అని మీనింగ్. ఓకేనా, సో అలాగే ఏ ఫ్యూ అంటాడు. ఓకే, ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అంటాడు, ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అంటాడు. సో అప్పుడు కూడా ఏంటంటే సమ్ మీనింగే వస్తుంది. ఏమొస్తుంది, సమ్ అనే మీనింగే వస్తుంది. సో దీనికి అన్నిటికీ కంప్లీట్గా కొన్ని ఆల్టర్నేటివ్ నేమ్స్ అనేవి చెప్తాను, అవి నోట్ చేసుకోండి. సో ఆల్ అనే దానికి ఆల్టర్నేటివ్ నేమ్స్ ఏమున్నాయంటే ఓకే 100% అంటాడు. నెక్స్ట్ హోల్ అనొచ్చు. ఓకే, హోల్ అంటాడు. నెక్స్ట్ ఎనీ అంటాడు. ఈచ్, ఎవ్రీ, నెక్స్ట్ ఓన్లీ అనేది కూడా వస్తాడు, ఓన్లీ. సో ఈ ఆల్టర్నేటివ్ నేమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనకేం తెలుసు, ఆల్ ఏ ఈజ్ బి అంటే ఈ ఒక్క స్టేట్మెంట్ నేమ్ ఏమో తెలుసు. సో ఓకే, సపోజ్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎలా ఇచ్చాడు అనుకోండి, అంటే 100% ఏ ఈజ్ బి అని అంటున్నాడు. ఏమంటున్నాడు, 100% ఏ ఈజ్ బి అంటే మీనింగ్ ఏంటి, ఆల్ ఏ ఈజ్ బియే కదా. 100% అంటే ఫుల్ అని అర్థం. సో ఆల్ ఏ ఈజ్ బి అని అంటాడు. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీలో ఇలా అడిగాడు అనుకోండి, ఎలా అడిగాడంటే హోల్ ఏ ఈజ్ బి అన్నాడు. హోల్ అంటే మళ్ళీ మీనింగ్ ఏంటి, మళ్ళీ ఆల్నే. ఓకేనా, సో ఆల్కి అదర్ నేమ్ అనమాట. ఓకే, ఆల్కి ఆల్టర్నేటివ్ నేమ్స్ హోల్ అనే అంటారు. నెక్స్ట్
ఎనీ ఏ ఈజ్ బి అంటారు. ఎనీ ఏ ఈజ్ బి అంటే చూడండి, అప్పుడు కూడా ఎనీ అంటే మీనింగ్ ఏం వస్తుంది, ఆల్ అనే వస్తుంది. ఎనీ అంటే ఏలో ఏ పార్ట్ అయినా కూడా అది బి అవ్వాలి అని అంటే అర్థం ఏంటి, ఆల్ ఏ ఈజ్ బి అనే కదా అర్థం. నెక్స్ట్ ఈచ్ ఏ ఈజ్ బి అంటాడు. సో ఈచ్ అంటే మళ్ళీ ఏంటి, మళ్ళీ ఆల్నే, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ ఈజ్ బి అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఈచ్ అని అంటే సో అప్పుడు కూడా ఆల్ ఏ ఈజ్ బి అని వస్తుంది. నెక్స్ట్ ఎవ్రీ, ఓకే, ఎవ్రీ ఏ ఈజ్ బి అంటున్నాం. ఎవ్రీ ఏ ఈజ్ బి అంటున్నాం అంటే ఎవ్రీ అంటే మళ్ళీ ఏమొస్తుంది, ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఏలో ఉన్న ఎవ్రీథింగ్ అనేది కూడా బి అంటే మీనింగ్ ఏమొస్తుంది, మళ్ళీ ఆల్ ఏ ఈజ్ బి అని వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ అని అంటాడు. ఓకే, ఓన్లీ ఏ ఈజ్ బి. ఓన్లీ ఏ ఈజ్ బి అంటే ఏం రాయాలి, ఆల్ బి ఈజ్ ఏ అని రాయాలా లేదా, ఆల్ బి ఈజ్ ఏ అని రాయాలి. అదే మనం మీకు ముందు చెప్పుకున్నాను, ఏం చెప్పుకున్నాను అంటే ఓన్లీ ఏ ఈజ్ బి అంటే ఏం రాయాలి, ఫస్ట్ ఆల్ బి ఈజ్ ఏ అని రాసి లోపల దానికి ఏం చేస్తున్నాం, రిస్ట్రిక్షన్ పెడుతున్నాం. సో ఓన్లీ ఏ ఈజ్ బి అంటే ఆల్ బీస్ ఆర్ ఏ అని చెప్పేసి లోపల బీకి రిస్ట్రిక్షన్ పెడుతున్నాం. అంటే బీని ఏ తప్ప ఇంకెవరు కూడా టచ్ చేయడానికి వీలు లేదని రిస్ట్రిక్షన్ అనమాట. ఓకేనా. సో ఈ ఆల్టర్నేటివ్ నేమ్స్ అనేవి దేనికి ఆల్టర్నేటివ్ నేమ్స్ ఏంటంటే ఆల్కి ఆల్టర్నేటివ్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇదే ఆల్టర్నేటివ్ నేమ్స్ అన్నమాట దేనికంటే సమ్కి. సమ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఆల్టర్నేటివ్ నేమ్స్ అంటే ఫస్ట్ది ఏంటంటే 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 100%. నెక్స్ట్ సెకండ్ ఏమో మెనీ, థర్డ్ది లాట్ ఆఫ్, ఫోర్త్ది ఏ ఫ్యూ, at least fifth one, sixth one, most, seventh one, almost, frequently, ఓకే. వీటన్నిటికీ ఏంటంటే ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ నేమ్స్. దేనికి ఆల్టర్నేటివ్ నేమ్స్ అంటే సమ్కి. సమ్ ఏ ఈజ్ బి అన్నాడు. సమ్ ఏ ఈజ్ బి అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 100% అంటే మీనింగ్ ఏంటంటే 1% ఆఫ్ ఏ ఈజ్ బి అని అన్నాం అనుకోండి. 1% ఆఫ్ ఏ ఈజ్ బి అన్నా, సమ్ ఏ ఈజ్ బి అన్నా ఒకటే. 20% ఏ ఈజ్ బి అన్నా, సమ్ ఏ ఈజ్ బి అన్నా ఒకటే. 99% ఆఫ్ ఏ ఈజ్ బి అన్నా కూడా, సమ్ ఏ ఈజ్ బి అన్నా కూడా ఒకటే. 99.9% ఆఫ్ ఏ ఈజ్ బి అన్నా కూడా సమ్ ఏ ఈజ్ బి వస్తుంది. 0.1% ఆఫ్ ఏ ఈజ్ బి అన్న కూడా ఏమొస్తుంది, సమ్లోకే వస్తుంది. ఓకేనా. సో ఇది సమ్కి ఆల్టర్నేటివ్ నేమ్స్. ఓకే. సో నెక్స్ట్ ఇంకేమనొచ్చు అంటే మెనీ ఏ ఈజ్ బి అని అంటాడు. ఓకే, అది ఎంటీఎస్లో మెనీ ఏ ఈజ్ బి అని వచ్చాడు అనుకోండి. మెనీ అంటే మీనింగ్ ఏంటంటే సమ్ అని వస్తుంది. ఓకేనా. మెనీ అంటే ఏంటి మీనింగ్ వస్తుంది, సమ్. అంటే
మెనీ ఈజ్ బి చాలా వరకు ఏలో ఉన్నవన్నీ ఏలో ఉన్న పార్ట్ అంతా కూడా బి అవుతుంది అంటున్నాడు చాలా వరకు అంటున్నాడు కానీ ఆల్ అని చెప్పట్లేదు. ఇక్కడ మెనీ అంటున్నాడు కానీ ఏమనట్లేదంటే ఆల్ అని చెప్పట్లేదు. ఆల్ ఏ ఈజ్ బి అని చెప్పట్లేదంటే మీనింగ్ ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఏలో చాలా పార్ట్ వరకు అంటే మెనీ పార్ట్స్ అనేది మెనీ పార్ట్స్ ఆఫ్ ఏ ఈజ్ బి అంటున్నాడు. బట్ ఆల్ ఏ ఈజ్ బి అనట్లేదంటే అది ఏ ఎందులోకి వస్తుందంటే సమ్ అనే దాంట్లో కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఏ ఈజ్ బి అన్నాడు అంటే ఏలో ఉన్న చాలా వరకు అంటే చాలా పార్ట్ అంటే లాట్ ఆఫ్ పార్ట్ ఇన్ ఏ ఈజ్ బి అంటున్నాడు. బట్ ఆల్ అనట్లేదు. సో అది కూడా ఎందులోకి వస్తుందంటే సమ్లోకే వస్తుంది. నెక్స్ట్ ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అంటున్నాడు. ఫ్యూ అంటే ఏంటి సమ్. ఫ్యూ అంటే ఏంటంటే సమ్ అంటే సమ్ ఏ ఈజ్ బి అని అర్థం. నెక్స్ట్ అట్లీస్ట్ అంటున్నాడు. అట్లీస్ట్ ఏ ఈజ్ బి అంటే ఏలో చిన్నదైనా కానీ ఏమవుతుందంట బి అవుతుంది అని అంటున్నాడు. అట్లీస్ట్ ఏ ఈజ్ బి అంటే ఏలో కొంచెమైనా పార్ట్ అంటే చిన్నదంటే అట్లీస్ట్ అంటే మీనింగ్ 1% అనుకుందాం. పోనీ ఆ 1% ఏ ఈజ్ బి అంటున్నాడంటే ఆల్రెడీ అది ఎందులో కన్సిడర్ అవుతుంది సమ్లోకే కన్సిడర్ అవుతుంది. నెక్స్ట్ మోస్ట్ ఏ ఈజ్ బి అంటున్నాడు. మోస్ట్ ఏ ఈజ్ బి అంటే చాలా వరకు ఏలో ఉన్న ప్రతి పార్ట్ అనేది కూడా బి అవుతుంది అంటే అంటున్నాడు. కానీ మోస్ట్ అనేది కంప్లీట్ అవ్వదు అనమాట. 100% అవ్వదు. మోస్ట్ అనేది కంప్లీట్ అవ్వదు. అలాగే ఆల్మోస్ట్ అనేది కూడా కంప్లీట్ అవ్వదు. ఆల్మోస్ట్ ఏ ఈజ్ బి అన్నా కూడా ఏంటి కంప్లీట్ సెన్స్ రాదు, సమ్లోకే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్రీక్వెంట్లీ అంటాడు. ఫ్రీక్వెంట్లీ ఏ ఈజ్ బి అంటున్నాడు. ఫ్రీక్వెంట్లీ ఏ ఈజ్ బి అన్నా కూడాను సమ్లోకి వస్తుంది. ఆఫెన్ అంటున్నాడు. ఆఫెన్ అన్నా కూడా ఎందులోకి వస్తుంది సమ్. ఆఫెన్ ఏ ఈజ్ బి అన్నా కూడా సమ్ ఏ ఈజ్ బి వస్తుంది. జనరల్లీ ఏ ఈజ్ బి అన్నా కూడా సమ్ ఏ ఈజ్ బి వస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడాను గుర్తుపెట్టుకోండి, ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఆర్ నోట్ చేసుకోండి. ఓకేనా. సో దేనికి రిప్రజెంటేషన్ అంటే అదర్ నేమ్స్ ఆఫ్ సమ్ స్టేట్మెంట్స్ అవి. అదర్ నేమ్స్ ఆఫ్ సమ్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఆర్ సమ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ నో గురించి మాట్లాడదాం. నోకి ఆల్టర్నేటివ్ నేమ్స్ ఏంటంటే 0%, నన్, no one, not a single, not every, is or never be's, is or not be's. ఇక్కడ నో మనకి తెలిసింది ఏంటంటే నో అనే స్టేట్మెంట్. నో ఈజ్ బి అక్కడ వరకే మనకు తెలుసు. సో దాన్ని ఎలా రాయొచ్చు అంటే 0% ఏ ఈజ్ బి అంటే ఏలో కొంచెం పర్సంటేజ్ కూడా లేదనమాట, బీతో కంబైన్ అయ్యలేదు. అంటే మీనింగ్ ఏంటంటే 0% అంటే నన్. నో అంటే నన్ అంటే చూడండి ఇక్కడ నో అనే స్టేట్మెంట్కి ఈక్వల్ అవుతుంది. 0% అంటే నల్. అంటే ఇందులో ఏలో కొంచెం పాటు కూడా బీకి సంబంధం లేదనమాట, కొంచెం కూడా రిలేషన్ లేదు. అంటే నో ఏ ఈజ్ బి అనేది వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంకేమంటాడంటే బ్యాంక్ వాడే ఏమనొచ్చు అంటే చెప్తున్నాను అంటే ఒక్కొక్క డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఈ స్టేట్మెంట్స్ని నేమ్స్ చేంజ్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకనే ఈ అదర్ నేమ్స్ కూడా నేర్చుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ నన్ ఏ ఈజ్ బి అంటున్నాడు. నన్ ఏ ఈజ్ బి అంటున్నాడు అంటే మీనింగ్ ఏంటంటే నన్ను అంటున్నాడు ఏలో ఉన్న ఏ పార్ట్ కూడా బి అవ్వదు అంటున్నాడు. అంటే అది నో అనే స్టేట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ నో వన్ ఏ ఈజ్ బి అంటే ఏలో ఏ ఒక్క పార్ట్ కూడా అన్నది బి అవ్వదు అంటున్నాడు. అంటే అది కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, నోనే రిప్రజెంట్ చేస్తుంది. నాట్ ఏ సింగిల్ నాట్ ఏ సింగిల్
ఏ ఈజ్ బి అంటున్నాడు. నాట్ ఎ సింగిల్ ఏ ఈజ్ బి అంటే ఏలో ఒక్కటి కూడా బి కాదని అంటే మీనింగ్ ఏంటండి, అది నో అనే స్టేట్మెంట్నే కన్సిడర్ చేస్తుంది. నెక్స్ట్ నాట్ ఎవ్రీ అంటే ఎవ్రీకి ఆపోజిట్ ఏంటి, నాట్ ఎవ్రీ. సో నాట్ ఎవ్రీ ఏ ఈజ్ బి అంటే ఏలో ఏ ప్రతిదీ కూడా ఉన్నా అంటే బి కాదు అంటున్నాడు. సో అది కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే నోనే రిప్రజెంట్ చేస్తుంది. ఏ సార్ నెవర్ బీస్ అంటే ఏ ఎప్పుడు కూడాను బి కాదు అంటున్నాడు. ఏ బి కాదంటే ఇలానే ఉంటుంది కదా. సో సి అనేది 6 అనేది నేమ్ చెప్తున్నాను 6 నెంబర్ నుంచి. నెక్స్ట్ 7th నెంబర్ చూడండి. ఏ సార్ నాట్ బీస్ అన్నాడు. ఏ సార్ నాట్ బీస్ అంటే మళ్ళీ సేమ్ ఇదే డయాగ్రామ్ వస్తుంది కదా, అంటే అది నో అనే స్టేట్మెంట్నే రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద ఆల్టర్నేటివ్ నేమ్స్ ఆఫ్ సమ్ స్టేట్మెంట్స్, నో స్టేట్మెంట్స్ అండ్ ఆల్ స్టేట్మెంట్స్. ఓకేనా. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇదే సేమ్ వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. అది కూడా ఏంటంటే ఈ ఆల్ స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్స్ ఇప్పుడు ఏమేమి 6 స్టేట్మెంట్స్ గురించి ఏమైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఆ 6 స్టేట్మెంట్స్కి కూడా డెఫినెట్ డయాగ్రామ్ ఉంటుంది, పాసిబిలిటీ డయాగ్రామ్ ఉంటుంది. సో డెఫినెట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం. బట్ పాసిబిలిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా. సో ఆల్ గురించి మాట్లాడుతుంటే ఆల్ ఏ ఈజ్ బి. ఓకే, ఆల్ ఏ ఈజ్ బి ఉంది. దీనికి డెఫినెట్ డయాగ్రామ్స్ డ్రా చేద్దాం. డెఫినెట్ డయాగ్రామ్ అంటే ఎలా డ్రా చేయాలి, ఆల్ ఏ ఈజ్ బి ఇలానే డ్రా చేయాలి. అంటే వాడు ఏమైతే చెప్పాడో అదే డయాగ్రామ్ డ్రా చేస్తే, స్టేట్మెంట్లో ఏమైతే చెప్పాడో అదే డయాగ్రామ్ మనం డ్రా చేస్తే దాన్ని డెఫినెట్ డయాగ్రామ్ అంటాము. మరి ఇప్పుడు పాసిబిలిటీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, మనం ఇమేజినేషన్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే పాసిబిలిటీ డయాగ్రామ్ అంటాము. ఓకే, పాసిబిలిటీ డయాగ్రామ్. ఓకే, ఆల్ ఏ ఈజ్ బి అనేది ఇంకెలా రాయొచ్చు. సో ఆల్ ఏ ఈజ్ బిని ఇంకెలా డ్రా చేయొచ్చు అంటే, సో ఇదే ఏ అవుతుంది, ఈ సర్కిల్ చూసారా, ఈ సర్కిల్ ఏ అవుతుంది, ఈ సర్కిలే మళ్ళీ కూడా ఏమవుతుందంటే బి అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే రెండు కూడా ఒకటే అంటున్నాను. ఓకే, ఆల్ ఏ ఈజ్ బి, ఆల్ బి ఈజ్ ఏ అని చెప్పేసి ఇది పాసిబిలిటీ డయాగ్రామ్. ఎప్పుడు ఈ డయాగ్రామ్ అవుతుందంటే, ఓకే, ఒక బ్యాంగిల్ మీద ఇంకో బ్యాంగిల్ అనేది అటాచ్ చేస్తుంటే 2 బ్యాంగిల్స్ని అటాచ్ చేసామనుకోండి, 1 బ్యాంగిల్ ఉంది ఇలా. సో అదే బ్యాంగిల్ మీద ఈ ఇంకో బ్యాంగిల్ రిప్రజెంట్ చేసామనుకోండి, 2 బ్యాంగిల్స్ కూడా ఏమవుతుంటాయి, మిక్స్ అయిపోయి ఒకటే బ్యాంగిల్ అవుతుంది. అంటే రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఏమనొచ్చు, ఆల్ ఏ ఈజ్ బి అనొచ్చు ఆర్ ఆల్ బి ఈజ్ ఏ అనొచ్చు. ఓకే, ఈ డెఫినెట్ డయాగ్రామ్ ఒకలా ఉంటుంది, పాసిబుల్ డయాగ్రామ్ ఒకలా ఉంటుంది. ఓకే, సో 2 బ్యాంగిల్స్ కూడాను, బ్యాంగిల్స్ అనే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, 2 బ్యాంగిల్స్ కూడాను రిప్రజెంట్ చేసుకుంటే ఒక బ్యాంగిల్ మీద ఒక బ్యాంగిల్ పెట్టుకుంటుంటే, సో ఆల్ ఏ అంటే ఓకే, ఏ అనేది ఒక బ్యాంగిల్ అనుకుందాం, బి అనేది ఇంకో బ్యాంగిల్ అనుకుందాం. అప్పుడు ఆల్ ఏ ఈజ్ బి అవుతుంది, ఆల్ బి ఈజ్ ఏ అవుతుంది. ఓకేనా. సో ఏలో ఉన్న పార్ట్ అంతా బీలోకి వెళ్తుంది, బీలో ఉన్న పార్ట్ అంతా కూడా ఏలోకి వెళ్తుంది. సో దీన్ని ఏమంటారంటే పాసిబిలిటీ డయాగ్రామ్ అంటారు. జస్ట్ మనం ఇమేజిన్ చేసుకుంటే దీన్ని పాసిబిలిటీ డయాగ్రామ్ అంటారు. సో వాడి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అది మాత్రమే చేస్తే దాన్ని ఏమంటారు, డెఫినెట్ డయాగ్రామ్ అంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్. నెక్స్ట్ సమ్ అనే స్టేట్మెంట్కి పాసిబిలిటీ డయాగ్రామ్ అండ్ డెఫినెట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకేనా. ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నాం, సమ్ ఏ ఈజ్ బి ఉంది. సమ్ ఏ ఈజ్ బి, దానికి పాసిబిలిటీ డయాగ్రామ్ కాకుండా ఫస్ట్ డెఫినెట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. డెఫినెట్ డయాగ్రామ్ అంటే సమ్ ఏ ఈజ్ బి, దీన్ని డెఫినెట్ డయాగ్రామ్ వాడు క్వశ్చన్లో ఏమైతే అంటే స్టేట్మెంట్లో ఏమైతే మెన్షన్ చేశాడో అదే డ్రా చేస్తే దాన్ని డెఫినెట్ డయాగ్రామ్ అంటున్నాం. సో నేను పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తున్నాను. ఓకేనా. పాసిబిలిటీ డయాగ్రామ్స్ సమ్ ఏ ఈజ్ బిని ఎలా రాస్తున్నానంటే ఆల్ ఏ ఈజ్ బి అంటున్నాను. ఇలా రాయొచ్చా డయాగ్రామ్ అంటే డయాగ్రామ్ రాయొచ్చు. ఎందుకు రాయొచ్చానంటే మనం పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు గివెన్ స్టేట్మెంట్ అనేది వయోలేట్ అవ్వకూడదు. ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే సమ్ ఏ ఈజ్ బి. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్ అనేది వయోలేట్ అవ్వకూడదు. చూడండి, ఇక్కడ ఆల్ ఏ ఈజ్ బి అవుతున్నప్పుడు సమ్ ఏ ఈజ్ బి అవుతుందా. నేను డ్రా చేసిన డయాగ్రామ్ పాసిబిలిటీ డయాగ్రామ్ చూసండి. ఈ పాసిబిలిటీ డయాగ్రామ్లో
సమ్ ఆల్ ఏ ఈజ్ బి అని రాశాను, ఓకేనా. అప్పుడు స్టేట్మెంట్ ఏమైనా వైలేట్ అయిందా? సమ్ ఏ ఈజ్ బి అవుతుందా లేదా? సో ఇలా డయాగ్రామ్ డ్రా చేసినప్పటికీ, పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేసినప్పటికీ సమ్ ఏ ఈజ్ బి అవుతుంది కాబట్టి ఈ పాసిబిలిటీ డయాగ్రామ్ రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఆల్ బి ఈజ్ ఏ అనే డయాగ్రామ్ డ్రా చేశాను. ఇలా పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయొచ్చా? ఇలా కూడా డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. ఎందుకంటే సమ్ ఏ ఈజ్ బి అనేది ఏముంది ఇక్కడ? స్టేట్మెంట్ ఉంది. స్టేట్మెంట్ అనేది వైలేట్ అవ్వలేదు. చూడండి, ఆల్ బి ఈజ్ ఏ అవుతున్నప్పుడు సమ్ ఏ ఈజ్ బి అవుతుందా లేదా? ఏకి బీకి ఇంటర్సెక్షన్ ఇది. ఏకి బీకి ఇంటర్సెక్షన్ చూడండి, అంటే ఏ బి అనేది కొంచెం కంబైన్ అయ్యాయి అంటున్నాను, ఓకేనా. సో ఇది మీకు ఎలా ఎగ్జాంపుల్ అంటే ఈజీగా ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక జస్ట్ ఫన్నీగానే ఉంటుంది. ఓకే, ఇక చూడండి, ఓకే ఇక్కడ ఒక దోశ వేసాను, ఓకేనా. ఇదంతా ఒక దోశ మీద ఇడ్లీ పెట్టాను, దోశ మీద ఇడ్లీ. సో ఇడ్లీ చుట్టూ ఇడ్లీ ఇక్కడ పెట్టానంటే దోశ అనేది ఏ, ఇడ్లీ అనేది బి. ఈ ఇడ్లీ చుట్టూ కూడా నేనేం చేస్తానంటే కట్ చేస్తాను. ఇడ్లీ చుట్టూ కట్ చేస్తే అప్పుడు దోశ కూడా కట్ అయిపోతుంది అనమాట. ఈ పార్ట్లో దోశ అండ్ ఇడ్లీ రెండు కూడా కట్ అవుతుంటాయి. అంటే మీనింగ్ ఏంటంటే దోశకి ఇడ్లీకి ఏమైందంటే రిలేషన్ ఉంది, కాంబినేషన్ ఉంది, ఓకే, ఇంటర్సెక్షన్ అనేది ఉంది. సో అందుకని అంటున్నానంటే అప్పుడు సమ్ ఏ ఈజ్ బి అవుతుంది, ఓకేనా. సో అంటే సమ్ దోశ ఈజ్ ఇడ్లీ అవుతుంది అనమాట, ఓకేనా. ఫన్నీగా ఉంటుంది, బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, ఓకే. సో ఇలా కూడా పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. నెక్స్ట్ వన్, నో ఇలా డ్రా చేయొచ్చు. అంటే ఇది చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అనే డయాగ్రామ్ డ్రా చేశాను. అంటే సమ్ ఏ ఈజ్ బి అవుతుందా? అవుతుంది, సమ్ ఏ ఈజ్ బి అవుతుంది. అంటే ఇది కూడా ఈ రకమైన పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా మనం డ్రా చేయొచ్చు అంటున్నాను, ఓకేనా. సో మనం పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు స్టేట్మెంట్ అనేది వైలేట్ అవ్వలేదు. నెక్స్ట్ చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ అంటే ఓన్లీ ఏ ఈజ్ బి ఆ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తున్నాను. సో ఇది వేరే డయాగ్రామ్ ఇది, ఓకేనా. ఇది ఏ డయాగ్రామ్ అంటే ఓన్లీ ఏ ఈజ్ బి డయాగ్రామ్ ఇది. అంటే ఆల్ బి ఈజ్ ఏ అంటే ఇంకెవరు కూడా బీని టచ్ అవ్వకూడదు, అలాంటి డయాగ్రామ్. సో ఇలా కూడా మనం డ్రా చేయొచ్చు అంటున్నాను, ఓకే. ఇలా డ్రా చేయొచ్చు. అదర్వైజ్ సో ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఇది ఏ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది? ఓన్లీ ఏ ఈజ్ బిని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం. ఓన్లీ ఏ ఈజ్ బి, చూడండి ఈ డయాగ్రామ్ ఎలా రాసామో సో అదే అక్కడ కూడా ఉంది. ఓన్లీ ఏ ఈజ్ బి డయాగ్రామ్ ఇది, ఓన్లీ ఏ ఈజ్ బి డయాగ్రామ్ ఇది, ఓన్లీ బి ఈజ్ ఏ డయాగ్రామ్ ఇది, ఓకేనా. సో ఇలా 5 టైప్స్గా కూడా మనం పాసిబిలిటీ డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు. దేనికంటే సమ్ ఏ ఈజ్ బికి, ఓకే. అండ్ నెక్స్ట్ వన్, సమ్ నాట్ గురించి తెలుసుకుందాం. సమ్ ఏ ఈజ్ నాట్ బి, సమ్ ఏ ఈజ్ నాట్ బి. డెఫినెట్ డయాగ్రామ్ అంటే సమ్ ఏ ఈజ్ నాట్ బి. వాడు ఏం చెప్పాడో స్టేట్మెంట్లో ఏం చెప్పాడో అదే రాస్తే దాన్ని డెఫినెట్ డయాగ్రామ్ అంటారు. ఇప్పుడు పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేద్దాం, ఓకే. సమ్ ఏ ఈజ్ నాట్ బిని నేను ఇలా డ్రా చేస్తున్నాను. అంటే నో ఈజ్ బిగా డ్రా చేశాను. ఇలా డ్రా చేయొచ్చు. సో సమ్ ఏ ఈజ్ నాట్ బి అవుతుందా లేదా? ఇది కూడా సమ్ ఏ ఈజ్ నాట్ బి అవుతుంది. ఏలో ఉన్నది ఏ ఎంత పాటు కూడా ఏకి బీకి అసలు రిలేషన్ లేదంటున్నాం. నో ఈజ్ బి రాసాం. నో ఈజ్ బి అంటే మీనింగ్ ఏంటంటే సమ్ ఏ ఈజ్ నాట్ బి అనే మీనింగ్ కూడా వస్తుంది. సమ్ ఏ ఈజ్ నాట్ బి అనే మీనింగ్ కూడా వస్తుంది. సో పాసిబుల్ డయాగ్రామ్ ఇలా కూడా డ్రా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా డ్రా చేయొచ్చు అంటే ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఓన్లీ ఫ్యూ ఏ ఈజ్ బి అనే డయాగ్రామ్ కూడా డ్రా చేయొచ్చు. ఎందుకు ఇలా డ్రా చేసామనంటే ఇందులో కూడా ఏముంది, ఇక్కడ సమ్ ఏ ఈజ్ నాట్ బి
అనేది ఉంది, సమ్ ఈజ్ నాట్ బి అంటే స్టేట్మెంట్ అనేది వైలేట్ అవ్వలేదు. సో అలా కూడా డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. సో ఈ స్టేట్మెంట్కి ఈ 2 వేస్గా పాసిబిలిటీ డయాగ్రామ్స్ వచ్చాయి. ఓకే, ఒక డెఫినెట్ డయాగ్రామ్, 2 పాసిబిలిటీ డయాగ్రామ్స్ వచ్చాయి. నెక్స్ట్ నో అనే స్టేట్మెంట్కి చూద్దాం. నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి డెఫినెట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఏ బీకి అసలు రిలేషన్ లేదు. సో దీన్ని ఏమంటారంటే డెఫినెట్ డయాగ్రామ్ అంటారు. ఓకే, నో ఏ ఈజ్ బి. మరి పాసిబుల్ డయాగ్రామ్ నో బీ ఈజ్ ఏ రాసుకోవచ్చా? ఇలా కూడా రాయొచ్చు. అంటే ఏ అంటే జస్ట్ ఇంటర్చేంజ్ అయ్యాయి అంతే, ఇక్కడికి ఇంటర్చేంజ్ అయ్యాయి. సో ఏమైందంటే ఇలా కూడా డయాగ్రామ్ డ్రా చేయొచ్చు అంటున్నాను. ఓకే, పాసిబిలిటీ డయాగ్రామ్. సో ఇంతకు మించి పాసిబిలిటీ డయాగ్రామ్ మరి ఇంకా డ్రా చేయలేం. దీనికి డెఫినెట్ డయాగ్రామ్ ఒకటి, పాసిబిలిటీ డయాగ్రామ్ వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ. సో ఓన్లీ చూద్దాం. స్టేట్మెంట్ ఓన్లీ ఏ ఈజ్ బి అంటున్నాం. ఓన్లీ ఏ ఈజ్ బి అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ బి ఈజ్ ఏ అని చెప్పేసి ఏం చేయాలంటే బీకి రిస్ట్రిక్షన్ రాయాలి. దీన్ని ఏ డయాగ్రామ్ అంటారంటే డెఫినెట్ డయాగ్రామ్ అంటాం. డెఫినెట్ డయాగ్రామ్. సో ఓన్లీ ఏ ఈజ్ బి అంటే ఆల్ బి ఈజ్ ఏ అని చెప్పేసి బీకి రిస్ట్రిక్షన్ పెట్టాలి. ఓకే, ఎందుకు బీకి రిస్ట్రిక్షన్ పెట్టాలంటే ఓన్లీ ఏ ఈజ్ బి అంటే ఏ మాత్రమే బి అవుతుంది, ఇంకేది కూడా బీని టచ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి బీకి రిస్ట్రిక్షన్ పెట్టాము. ఓకేనా, దీనికి పాసిబుల్ డయాగ్రామ్ ఏమైనా రాయొచ్చు అంటే ఆల్ బి ఈజ్ ఏ అనేది రాయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే రిస్ట్రిక్షన్ లేదు. ఆల్ బి ఈజ్ ఏ అంటే రిస్ట్రిక్షన్ లేదు, ఇక్కడ రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలంతే. అంటే చూడండి, ఇక్కడ ఆల్ బి ఈజ్ ఏ అనే దానికి రిస్ట్రిక్షన్ ఉండదు, బట్ ఓన్లీ ఏ ఈజ్ బి అనే దానికి రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో దీనికి పాసిబిలిటీ డయాగ్రామ్ అదే అవుతుంది. ఓకే, సో అంటే డెఫినెట్ డయాగ్రామ్, పాసిబిలిటీ డయాగ్రామ్ అంతకు మించి మరి ఇంకా డ్రా చేయలేము అంటున్నాను. నెక్స్ట్ ఓన్లీ ఏ ఫ్యూ. ఓన్లీ ఏ ఫ్యూ అంటే చూడండి, ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అంటున్నాం. అంటే డెఫినెట్ డయాగ్రామ్ సో ఇలా ఉంటుంది అనమాట. ఓన్లీ ఏ ఫ్యూ ఈజ్ బి అనేసి డెఫినెట్ డయాగ్రామ్ ఉంటుంది. ఓకే, సో దీనికి పాసిబిలిటీ డయాగ్రామ్ అంటే సో ఎలా డ్రా చేస్తామంటే సమ్ ఏ ఈజ్ బి అని డ్రా చేయొచ్చు. ఓకే, సో సమ్ ఏ ఈజ్ బి ఎందుకు డ్రా చేస్తామంటే ఈ పార్ట్ మాత్రమే బి అవుతుందంటే ఈ పార్ట్ అవ్వట్లేదనే మీనింగ్ కూడా వస్తుంది కదా. ఈ పార్ట్ అవ్వట్లేదనే మీనింగ్ కూడా వస్తుంది. సమ్ ఏ ఈజ్ బి అంటే ఈ పార్ట్ మాత్రమే బి అవుతుంది అని అంటున్నాడు. అంటే ఈ పార్ట్ గురించి చెప్పట్లేదంటే ఈ పార్ట్ అవ్వట్లేదనే మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి సమ్ ఏ ఈజ్ బి అనేది పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా డ్రా చేయొచ్చు. అలాగే సమ్ బి ఈజ్ ఏ అన్న కూడా ఒకటే. సో ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఓకేనా, ఇలా కూడా డ్రా చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఆల్ బి ఈజ్ ఏ అనే డయాగ్రామ్ కూడా రాయొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఏ ఫ్యూ ఏ ఈజ్ బి అని అంటే ఏలో కొంత పార్ట్ మాత్రమే చూడండి, అంటే ఏలో ఈ పార్ట్ మాత్రమే బి అవుతుంది. ఈ పార్ట్ చూడండి, ఇక్కడ రిమైనింగ్ ఈ పార్ట్ అంతా ఉందో చూసారా బయట, ఆ పార్ట్ బి అవ్వకపోవచ్చు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఓకేనా, అవ్వకపోవచ్చు అనే మీనింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే బీకి బయట ఉంది, ఏ అనే ఏలో కొంత పార్ట్ అనేది బీకి బయట ఉన్నదంటే ఈ బి అవ్వకపోవచ్చు అని అంటున్నాను. ఓకేనా, ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే ఇంటర్సెక్షన్ ఉంది, ఏలో రిమైనింగ్ పార్ట్ అనేది బి అవ్వకపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇది కూడా పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేయడానికి అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ ఏంటంటే ఇది ఓన్లీ ఏ ఈజ్ బి డయాగ్రామ్. ఇది ఆల్ బి ఈజ్ ఏ అని చెప్పేసి బీకి రిస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఇది కూడా డయాగ్రామ్ అవ్వచ్చు అంటున్నాను. ఓకే, ఏలో కొంత పార్ట్ మాత్రమే బి అవుతుంది, ఇంకేది కూడా మిగతా పార్ట్ అనేది బి అవ్వదు అన్న, అంటే ఈ రిమైనింగ్ పార్ట్ అనేది కూడా ఏమన్నది బి అవ్వదు అంటున్నాను. ఓకేనా, ఇలా కూడా డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇంత ఇన్డెప్త్గా చెప్తుంటుంటే మీనింగ్ ఏంటంటే ఇవి చూస్తే భయం వేస్తుంది అనమాట. ఎలా భయం వేస్తుంది అంటే ఇంత 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 ఇన్డెప్త్గా ఉంది, ఇంత ఎక్కువ టైం పట్టేస్తుంది అనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే సబ్జెక్ట్ అనేది చాలా డెప్త్గా వెళ్ళాం కాబట్టి చూడండి, పాసిబిలిటీ డయాగ్రామ్సే మెయిన్, పాసిబిలిటీ డయాగ్రామ్సే చాలా డెప్త్గా అనిపిస్తుంది. బట్ డ్రా చేస్తూ ఉంటుంటే మీరు డయాగ్రామ్స్ని డ్రా చేయాల్సిన అవసరం లేకుండా డెఫినెట్ డయాగ్రామ్లోనే జస్ట్ ఇమేజినేషన్ చేసుకోవచ్చు.
ఈ డెఫినెట్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డెఫినెట్ డయాగ్రామ్లోనే ఇది అలా అవ్వచ్చు కదా, అది ఇలా అవ్వచ్చు కదా అని చెప్పేసి పాసిబుల్ డయాగ్రామ్ని మనం ఎలా అయితే డ్రా చేస్తున్నామో ఆ డెఫినెట్ డయాగ్రామ్లోనే జస్ట్ మనం ఇమేజిన్ చేసుకోవచ్చు. ప్రతిసారి డయాగ్రామ్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మన ఇమాజినేషన్స్లోనే డయాగ్రామ్స్ అయిపోతుంటాయి. ఓకేనా. మన డెఫినెట్ డయాగ్రామ్ పాసిబుల్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలంటే గివెన్ స్టేట్మెంట్ని వైలేట్ అవ్వకుండా మనం పాసిబుల్ డయాగ్రామ్స్ ఎన్నైనా డ్రా చేయొచ్చు. బట్ ఏంటి కండిషన్ ఏంటంటే స్టేట్మెంట్ అనేది వైలేట్ అవ్వకూడదు. ఓకేనా, దట్స్ ఇట్. నెక్స్ట్ స్టేట్మెంట్ టు కంక్లూజన్. స్టేట్మెంట్ నుంచి కంక్లూజన్స్కి ఎలా వస్తామంటే చూడండి, ఇక్కడ ఆల్ అనే స్టేట్మెంట్ నుంచి ఎలాంటి కంక్లూజన్కి వస్తామంటే సమ్ అనే కంక్లూజన్కి రావచ్చు. నెక్స్ట్ నో అనే స్టేట్మెంట్ నుంచి కంక్లూజన్ అనేది నో అనే కంక్లూజన్కి రావచ్చు, ఆర్ ఎల్స్ సమ్ నాట్ అనే కంక్లూజన్కి కూడా రావచ్చు. ఓకేనా. సో చూడండి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టేట్మెంట్ ఉంది, ఒక స్టేట్మెంట్ ఏముందంటే ఆల్ ఏ ఈజ్ బి ఉంది. ఓకే, ఆల్ ఏ ఈజ్ బి ఉంది. కంక్లూజన్స్ ఇస్తున్నాను. సమ్ ఏ ఈజ్ బి అంటున్నాను, అలాగే సమ్ బి ఈజ్ ఏ అంటున్నాను. ఓకే, స్టేట్మెంట్ ఏముందంటే సమ్ ఏ ఆల్ ఏ ఈజ్ బి ఉంది. ఓకే, కంక్లూజన్స్ ఏమున్నాయంటే సమ్ ఏ ఈజ్ బి ఉంది, సమ్ బి ఈజ్ ఏ ఉంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ నోట్ పాయింట్ అనేది ఏం చెప్తున్నానంటే ఆల్ అనే స్టేట్మెంట్ నుంచి కంక్లూజన్ అనేది సమ్ అనే కంక్లూజన్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఓకే, స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే ఆల్ ఏ ఈజ్ బి అని ఇచ్చాడు. సో సమ్ ఏ ఈజ్ బి కూడా అవుతుంది, డెఫినెట్లీ పాసిబుల్ అంటే డెఫినెట్లీ ఫాలోస్ అంటే ఫస్ట్ కంక్లూజన్ ఫాలోస్. నెక్స్ట్ సెకండ్ కంక్లూజన్ కూడా ఏమి ఇచ్చాడు, సమ్ బి ఈజీ అంటున్నాడు. సమ్ బి ఈజీ అంటున్నాడు కూడా అది కూడా ఫాలోస్. ఎందుకు ఫాలోస్ అవుతున్నాడు అంటే ఆల్ అనే స్టేట్మెంట్ ఉన్నప్పుడు సమ్ అనే కంక్లూజన్స్ ఎప్పుడు కూడా ఫాలో అవుతాయి, సమ్ అనే కంక్లూజన్స్ ఎప్పుడు కూడా డెరైవ్ అవుతాయి, ఫాలో అవుతాయి. ఓకేనా, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ స్టేట్మెంట్ నో ఏ ఈజ్ బి కంక్లూజన్ నో బి ఈజ్ ఏ some A is not B, some B is not A. సో ఇక్కడ చూడండి 3 కంక్లూజన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నానంటే నో నుంచి నో అనే స్టేట్మెంట్ నుంచి నో అనే కంక్లూజన్ రైట్ అవుతుంది, అలాగే నో అనే స్టేట్మెంట్ నుంచి సమ్ నాట్ అనే కంక్లూజన్ కూడా రైట్ అవుతుంది. చూడండి ఇక్కడ నో ఈజ్ బి అని అన్నాడు. నో ఈజ్ బి అంటే డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం, ఇలానే డ్రా చేస్తాం కదా. సో నో ఈజ్ బి నుంచి నో బీ ఈజ్ ఏ అంటే ఇలా, అంటే నో ఈజ్ బి అంటే నో బీ ఈజ్ ఏ కూడా అవుతుంది. సో ఫాలోస్, కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ సమ్ ఏ ఈజ్ నాట్ బి అంటున్నాను. ఇక్కడ డెరివేషన్ నేను ఏం చెప్తున్నాను అంటే నోట్ అనే పాయింట్లో నో అనే స్టేట్మెంట్ ఉన్నప్పుడు సమ్ నాట్ అనేది కూడా కంక్లూజన్ అవుతుంది అంటున్నాను. సో ఏకి బీకి ఇక్కడ రిలేషన్ ఉంది, ఇక్కడ కూడా ఏకి బీకి రిలేషన్ ఉంది. సో సబ్జెక్ట్ ప్రిడికేట్లు ఉన్నాయి, సేమ్ సబ్జెక్ట్ ప్రిడికేట్లు ఉన్నాయి. సో అప్పుడు కంక్లూజన్ అనేది ఫాలో అవుతుంది, సమ్ ఏ ఈజ్ నాట్ బి అనేది ఫాలో అవుతుంది. సో సమ్ ఏ ఈజ్ నాట్ బి అనేది కూడా రైటే, ఎందుకంటే సమ్ నాట్ రైట్ అనేది సమ్ నాట్ కాంబినేషన్. ఓకే, అనేది సమ్ నాట్. అలాగే సమ్ బి ఈజ్ నాట్ ఏ అంటున్నాడు, సమ్ ఏ ఈజ్ నాట్ బి అవుతుంది, సమ్ బి ఈజ్ నాట్ ఏ అవుతుంది. సో కంక్లూజన్ 3 ఆల్సో ఫాలోస్. ఓకే, ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద టుడే. యాక్చువల్లీ ఈ సిలాజిజమ్స్కి క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ముందు మీకు పర్టికులర్ నాలెడ్జ్ అంటూ మీకు తెలియాలి కాబట్టి, సో ఈ నాలెడ్జ్ మొత్తం మీకు స్టార్టింగ్లో ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా మీరు గెయిన్ చేసుకుంటేనే క్వశ్చన్స్ ఫర్దర్గా ఈజీగా సెకండ్స్లో మనం చేయొచ్చు. ఓకేనా. సో ఈ నెక్స్ట్ పార్ట్లో కూడా ఇంకొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది, ఇంట్రడక్షన్ సెకండ్ పార్ట్ ఉంటుంది. సో ఆ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పటివరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్, షేర్, సబ్స్క్రైబ్ వల్లనే ఈ యొక్క ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే చాలా ఎక్కువ మందికి వీడియోస్ అనేవి సజెస్ట్ చేస్తుంటాయి. యాక్చువల్లీ ఈ వీడియోస్ కూడా ఇంకా వ్యూస్ ఇంకా తక్కువ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే
ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగలేదు. అలాగే లైక్స్ అనేవి కూడా ఇంకా రాలేదు. అంటే యూట్యూబ్ రికమెండేషన్స్ కూడా చాలా తక్కువగున్నాయి. యూట్యూబ్ రికమెండేషన్స్ ఏంటంటే చూడండి ఇక్కడ క్రోర్స్‌లో ఉంటాం. ఓకే. మన ఇండియాలో క్రోర్స్ మెంబర్స్ ఉంటారు. క్రోర్ మెంబర్స్‌లో 110, 120 క్రోర్స్ ఆ మెంబర్‌లో ఉంటుంటే సో, ఇక్కడ ఇది యూట్యూబ్ అనేది ఎంతమందిని సజెస్ట్ చేస్తుందంటే జస్ట్ 500 మెంబర్స్‌ని మాత్రమే 500 మెంబర్స్‌కి, 700, 1000 మెంబర్స్‌కి కూడా సజెస్ట్ చేస్తుంది. సో, సజెస్ట్ చేసే వాళ్ళందరూ కూడాను రిఫర్ చేసే వాళ్ళందరూ రికమెండ్ చేస్తుంది. రికమెండ్ చేసే వాళ్ళందరూ కూడాను ఆహ్, ఓకే. ఎవరు అంటే యాస్పిరెంటే అవ్వాలని రూల్ లేదు. యాస్పిరెంట్ అవ్వాలని రూల్ లేదు. ఓకే. వాళ్ళు హోమ్ మేకర్స్ అవ్వచ్చు, లేపోతే ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేపోతే బయట ఏ వర్కర్స్ అయినా చేయొచ్చు. సో, ఏ వర్కర్ అయినా అవ్వచ్చు. సో, యాస్పిరెంట్ అవ్వాలని రూల్ లేదు కాబట్టి తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో, వ్యూస్ అనేవి ఇంకా ఇంకా పెరగాలంటే మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం వల్ల జరుగుతది. సో, కైండ్లీ ఐ నీడ్ యువర్ సపోర్ట్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.